హలో గైస్, మై నేమ్ ఇస్ చాను ఎస్కే SAP FI CO S4 HANA Finance Trainer. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ చాలా హాట్ గురు. సో జనరల్గా నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూసి నాకు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఒక విషయంని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని తయారు చేయటం జరిగింది. సో టాపిక్ ఏంటంటే మనకి సుత్తి లేకుండా డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో టాపిక్ ఏంటంటే మార్కెట్లో చాలా SAP ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఫేక్ పర్సన్స్ ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అలాగే SAP FICO కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ని పిక్ చేసుకోవాలి అని చాలామంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అవుతున్నారు. సార్, నేను ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను. సో కోవిడ్ టైంలో సో నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఒక 15,000 నుంచి 20,000 దాకా తీసుకొని ఆ తర్వాత అదృశ్యమయ్యారు. ఓకే, ఇలాంటి కేసెస్ నాకు నెంబర్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ సో ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ నాకు క్లాస్లో ట్రైనర్ చెప్పేది కంప్లీట్గా అర్థం కావట్లేదు, సో తెలియక నేను జాయిన్ అయ్యాను, ఆ తర్వాత ఏమీ అర్థం కావట్లేదు, సో ఈ కోర్స్ ఇంత కష్టము, మీ వీడియోని సింపుల్గా చూసి నేను ఇక్కడికి వచ్చాను, సో మీది కూడా కరెక్ట్ ఇన్స్టిట్యూషనా కాదా. సో అలాగే ఇంకా చాలామంది ఏంటంటే సో బయట మార్కెట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, అంటే జీరో బేస్ ఎక్స్పీరియన్స్ అనమాట, కంప్లీట్గా జీరో ఎక్స్పీరియన్స్తో మనకి ట్రైనర్స్ కొన్ని 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని, 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని, లేకపోతే పక్కన SAP FI CO సర్టిఫైడ్ అని, లేకపోతే CMA అని, CAS అని ఇలా యాడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే సో జనరల్గా అలాంటి కేసెస్లో ఫస్ట్ ఏదో డెమోస్ని వినేసి ఆ తర్వాత కంప్లీట్గా కోర్సులో జాయిన్ అయిన తర్వాత సో ఏమీ అర్థం కాక, లేకపోతే అర్థం కాక కంప్లీట్గా టైంని వేస్ట్ చేసుకుంటూ, అలాగే మనీని ఖర్చు పెట్టి ఆ తర్వాత పోగొట్టుకొని ఆ తర్వాత బాధపడుతూ చాలామంది మనకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాల్ చేసి, సో పలానా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను, బట్ అతను రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే అసలు అతను జాబ్లోనే అసలు పని చేయలేదు, సో అతనికి ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, సో అలాంటి ట్రైనర్స్ మాకు అంటగట్టారు, సో దాని మూలంగా మేము కొన్ని వేల రూపాయలు నష్టపోయాము అని చెప్పే కేసులు మనకి చాలా ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ నష్టపోతే దీనికి సంబంధించి మీరు కామెంట్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయండి. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము పబ్లిష్ చేస్తాం. అలాగే సో అసలు ఇలాంటి నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని పిక్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా మీరు ఇన్స్టిట్యూషన్కి అప్రోచ్ అవ్వాలి, సో ఇలాంటి టెక్నిక్స్, టిప్స్తో మీ ముందున్నాను. సో మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, అప్డేషన్ కోసం చూస్తూనే ఉండండి. డైలీ కూడా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో బేసిక్గా SAPకి సంబంధించి, అలాగే CMAకి సంబంధించి, CAకి సంబంధించిన కోర్స్ అప్డేట్స్ అనేది కంపల్సరీగా మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు అందుతాయి. సో జనరల్గా సో మనకి వచ్చే ఈ కంప్లైంట్స్ మనం పక్కన పెడితే, ఒక స్టూడెంట్ కానీ, ఒక ట్రైనీ కానీ ఇన్స్టిట్యూషన్ని పిక్ చేసుకునే ముందు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? మనం ఒక షర్ట్ కొనాలంటేనే పలానా బజార్లో ఈ షర్ట్ దొరుకుతుంది, పలానా సెంటర్లో ఈ షర్ట్ దొరుకుతుంది, పలానా చోట ఇది ఉంటుంది అని 10 సార్లు ఆలోచించి మనం ఒక షర్ట్ని కొనుక్కుంటాం. అలాంటప్పుడు ఒక కెరియర్ని మనం, ఒక ఎవర్ గ్రీన్ కెరియర్ని డిసైడ్ చేసుకునేటప్పుడు ఎందుకు ఇంత మీకు ఆ నెగ్లిజెన్సీ ఎందుకు? సో ఒక అన్నోన్ పర్సన్ సో వినేసి, ఏదో డెమో వినేసి అతని దగ్గర జాయిన్ అయిపోయి తర్వాత కంప్లీట్గా డబ్బులు పోగొట్టుకొని, లేకపోతే కోర్స్ అర్థం కాక మధ్యలోనే డ్రాప్ అయిపోయి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? సో మనం అనలైజ్ చేయాల్సిందంటే, ఒక షర్ట్ కొనుక్కోవడానికే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 10 సార్లు ఆలోచించినప్పుడు, ఒక CMA కోర్స్ లేదా ఒక SAP కోర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు సో ఆ చెప్పే ట్రైనర్ ఎవరు అని చెప్పి అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదు మీరు? సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మనం ఏదైనా సరే చేయగలుగుతాం. ఫస్ట్ అసలు ఆ ట్రైనర్ ఎవరు, ఆ ట్రైనర్కి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఓకే, ఆ ట్రైనర్కి రియల్గా ఇంప్లిమెంటేషన్ చేశారా, లేకపోతే సపోర్ట్లో ఉన్నారా, సో లేకపోతే బేసిక్గా ఏదైనా ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయినా మినిమం ఉందా. సో ఆ క్యాపబిలిటీస్, ఎటువంటి స్కిల్ సెట్ లేకుండా, ఎటువంటి ఏమీ తెలియకుండా సో వెంటనే జాయిన్ అయిపోయి ఆ తర్వాత మీ టైంని వేస్ట్ చేసుకొని, అట్లాగే మీ యొక్క మనీని వేస్ట్ చేసుకొని సో కంప్లీట్గా చేసే కన్నా ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
సో ప్రతి చోట మనకి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళతో కనీసం ఒక 5 మెంబర్స్ని, ఒక 3 మెంబర్స్ని మాట్లాడి అతను అతను రీజనబుల్గా ఉందా, కోర్సు స్ట్రక్చర్ ఎలా చెప్తున్నారు, నీట్గా చెప్తున్నారా, అర్థమయ్యేలా చెప్తున్నారా, అర్థం కానట్టు చెప్తున్నారా, లేకపోతే ఆ ట్రైనర్ ఊరికే మనీ కోసమే చెప్తున్నారా. స్టూడెంట్ కోసం ట్రైనర్ ఎప్పుడు కూడా కష్టపడాలి. స్టూడెంట్ కోసం ఎప్పుడు కూడా స్టూడెంట్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి పైకి జాబ్ అన్న ఇప్పించగలగాలి. సో అలాంటి ట్రైనర్ని వెతుక్కోండి. సో కమర్షియల్గా అందరూ ఉంటారు, నేను కూడా కమర్షియలే, బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ట్రైనర్ ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ భవిష్యత్తు కోసం కష్టపడతాడు. సో అలా కష్టపడేవాడే నిజమైన ట్రైనర్. సో దానికి పారితోషికంగా ఫీ అనేది తీసుకుంటున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఒక ట్రైనర్ని ముందు మీరు వెరిఫై చేసుకున్నాక, మనకి ఏమి తెలియదు ఆ కోర్స్ గురించి ఎలా వెరిఫై చేసుకోవాలంటే స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వండి. సో యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ని చూడండి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. చాలామంది బేసిక్గా యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. నేను చాలా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటాను, డైలీ కూడా నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఎమర్జ్ అవుతున్నాయి. దాని గురించి నేను మాట్లాడలేదు. కొంతమంది రియల్ టైం ట్రైనింగ్ ఉంది, కొంతమంది జాబ్లో ఆల్రెడీ చేస్తూ ట్రైన్ చేస్తున్నారు, కొంతమంది ఎటువంటి ఎక్స్పీరియన్స్, బేసిక్ ఎక్స్పీరియన్స్, ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా కూడా ట్రైన్ చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. దట్స్ ఓకే. బట్ సో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ షేర్ చేయడం అనేది అందరూ చేయగలుగుతారు. బట్ ఒక బేసిక్గా మనం ఒక ఎస్ఏపి కోర్సులో జాయిన్ అయ్యే ముందు అసలు ముందు సెలెక్షన్ కూడా కాకుండా, అంటే అసలు బేసిక్గా ఎస్ఏపిలో ఒక జాబ్ కూడా చేయకుండా, లేకపోతే ఒక బేసిక్గా మనం ఒక బీకామ్ చదువుకోనో లేకపోతే ఎంకామ్ చదువుకోనో వచ్చి ఆ చదివింది చెప్పుకోవడంలో తప్పేం లేదు. కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటి ఎస్ఏపికి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నామంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, రేపొద్దున మన స్టూడెంట్ని మనం ఎలా తీసుకొని వెళ్తాం. నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని దిగిపోయి ట్రైనింగ్లో ఆ తర్వాత మనం కంప్లీట్గా ఒక స్టూడెంట్ని మనం రప్పించుకొని అతనికి ట్రైనింగ్ చేసి అతను సక్సెస్ అవ్వాలి కదా. ఫస్ట్ మనమే సక్సెస్ కానప్పుడు అవతల వాడిని ఎట్లా సక్సెస్ చేయగలుగుతాం. సో మనం ప్రూవ్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో మనం ఒక ట్రైనింగ్ చేసి నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మనం అట్లీస్ట్ ఒక జాబ్ చేసుకున్నాం, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నడిపితే దానికి ఒక అందం ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జీరో ఎక్స్పీరియన్స్తో కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. సో దాని మూలంగా సో మిగతా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే రియల్ టైం కన్సల్టెంట్స్ కాదో వాళ్ళు ట్రైనింగ్ నడుపుతున్నారు. సో బేసిక్గా ఎవరైనా ట్రైనింగ్ నడుపుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పాయింట్ ఏంటంటే మీరు పిక్ చేసుకునే పర్సన్ ఆ కోర్సు చేశాడా, రియల్గా జాబ్లో ఉన్నాడా లేదా అన్నది బేసిక్గా కనీసం ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా చేశాడా అన్నది కూడా మనం చూస్ చేసుకోవాలి. అవేం చూస్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లాసులో జాయిన్ అయిపోయి ఆ తర్వాత మీరు మీ టైంని, మీ మనీని అన్నిటినీ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఫస్ట్ పాయింట్ అంటే బెస్ట్ ట్రైనర్ని పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సో మీరు ఎంక్వైరీ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో మాట్లాడాలి, ఆ క్లాసెస్ ఎలా చెప్తున్నారు, ఎంత డ్యూరేషన్ ఉంది, ఆ డ్యూరేషన్లో అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా, ఒకవేళ మనకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా లేదా. సో జాబ్ ప్లేస్మెంట్స్ జనరల్గా చూడండి, సో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో మేము కేవలం 40 రోజులే పేరుకే కానీ బట్ జాబ్స్ అనేవి మాత్రం మాకు విపరీతంగా వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే మా స్ట్రాటజీస్ వేరు. మేము ఇచ్చే ట్రైనింగ్ 40 రోజులు ప్లస్ 30 డేస్ కేవలం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్షన్ చేపిస్తాం. సో 100% రియల్ టైం కావాల్సిన స్కిల్ సెట్ని ఇస్తాం, రియల్ టైంలో జాబ్ ఎలా చేయాలి అన్నది చెప్తాము. అన్నీ కూడా విపరీతంగా క్లాస్లో మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ రియల్ టైం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాం. అందుకే మా ట్రైనీస్ ఎక్కడైనా సరే జాబ్లో ఈజీగా సెలెక్షన్ అవుతారు, ప్లేస్మెంట్ అవుతారు. రీసెంట్గా 16 lakhsతో కూడా ప్యాకేజ్తో వచ్చారు. సో నా ఇన్స్టిట్యూషన్ గురించి నేను గొప్పగా చెప్పడం కాదు, జనరల్గా మీరు మా స్టూడెంట్స్ని కనుక్కోండి. సో ఇంకా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే కొంతమంది సో సర్వర్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ SAP FICOలో లేకుండా సో వాళ్ళు కూడా మనకి ట్రైనర్స్ అయిపోయి సో వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్లు పెట్టేసి సో నెంబర్ ఆఫ్ ట్రైనీస్ అసలు బేసిక్గా ఇలా కూడా మనకి వస్తున్నారు అనమాట. సో సర్వర్ యాక్సెస్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా మనకి ట్రైనర్స్ అయిపోతున్నారు. ఓకే. సో అండ్ చాలామంది ఏంటంటే బేసిక్గా ట్రైనర్స్ దగ్గరే నేర్చుకొని సో ఎవరైతే కోర్స్ ఉంటుందో వాళ్ళ దగ్గరే నేర్చుకొని వాళ్ళ పక్కనే ఇన్స్టిట్యూషన్లు పెట్టేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఓకే, పెట్టొచ్చు, ఎవరైనా ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. బట్ మనకి బేసిక్ SAP ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మనం ఎలా పెట్టగలుగుతాం, వేరే వాళ్ళకి ఎలా న్యాయం చేయగలుగుతాం? మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే సో మనం రేపొద్దున ఈ ప్లేస్మెంట్ చేయగలుగుతాం, పర్సన్కి ఈ ప్లేస్మెంట్ ఒకరు చేయగలుగుతాం. బట్ ఒక ప్లేస్మెంట్ లేకుండా ఒక జాబ్ మనకు రాకుండా మనమే ట్రైనర్ అయిపోయి వేరే వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేపిస్తాం? కాబట్టి అది
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అండ్ మినిమం ఒక ట్రైనర్కి ఒక 5 ఇయర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎస్ఏపీలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయినా ఫైకో కన్సల్టెంట్ అయినా సో ఎనీ ఎస్ఏపీ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు ట్రైన్ చేయొచ్చు, కానీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ట్రైనర్స్ కింద మార్కెట్లో చలామణి అయితే అది 100% రాంగ్. కాబట్టి అది మీరు ముందుగానే ఐడెంటిఫై చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సో మనకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ చెప్తారంటే అది 100% నమ్మొద్దు. సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళ డ్యూటీ వేరు. ఈవెన్ వాళ్ళు ఎస్ఏపీ కన్సల్టెంట్స్ అయినా లేకపోతే రియల్ టైం ట్రైనర్స్ అయినా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఎంతమంది వాళ్ళకు జాబ్స్ ప్రొవైడ్ చేశారు, ఎన్ని ట్రైనింగ్స్ సంబంధించిన కండక్ట్ చేశారు, సెషన్స్ కండక్ట్ చేశారు, ఎన్ని వర్క్షాప్స్ నడిపారు, వాళ్ళ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరిలో సో వాళ్ళు ఏమైనా జాబ్స్ని ఇప్పించగలుగుతున్నారా, లేకపోతే ఆ వేలో ట్రైన్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి బ్యాక్ డోర్ జాబ్స్ అని చెప్పి చాలా మార్కెట్లో వస్తున్నాయి. బ్యాక్ డోర్ జాబ్స్. సో బ్యాక్ డోర్ జాబ్స్ అంటే సో సమ్ పర్సన్ ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే ఏ టెలిగ్రామ్ గ్రూప్లో నుంచో మెసేజ్ పెట్టి సో ఈ జాబ్కి మేము ఆఫర్ చేస్తున్నాం, 2 లక్షల ప్యాకేజ్ రూపాయలు ఇస్తున్నాం, 2 లక్షల ప్యాకేజ్ మాకు ఇచ్చినట్లయితే 2 లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే 5 లక్షల ప్యాకేజ్ 6 లక్షల ప్యాకేజ్ ఇస్తామని చెప్పి బ్యాక్ డోర్ జాబ్స్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో మీరు మీ టైంని మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీ మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దాని మూలంగా మీరు ఎంతో నష్టపోతున్నారు. సో బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి కంప్లీట్గా అబద్ధం. ఒకవేళ ఉన్నా సరే దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఫస్ట్ మీరు అవాయిడ్ చేయండి, బ్యాక్ డోర్ జాబ్స్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా. కాబట్టి సో బ్యాక్ డోర్ జాబ్ని ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎస్ఏపీ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం మార్కెట్లోకి వెళ్తే కంపల్సరీగా మనకి జాబ్ అనేది దొరుకుతుంది. సో మనం 1 నెల కాకపోతే 2 నెలలు కాకపోతే 3 నెలలకైనా జాబ్ దొరుకుతుంది. మా స్టూడెంట్స్ అయితే కేవలం 90 డేస్లోనే జాబ్స్ కొడుతున్నారు. ఓకే, సో దానికి సంబంధించి మీరు మా స్టూడెంట్స్ని ఎవరినైనా సరే మీరు అడగవచ్చు. సో మనం చెప్పేది రియాలిటీ ఉందా లేదా, లేకపోతే ఎంతవరకు మనం కవర్ చేయగలుగుతున్నాం, ఎంత పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్పిస్తున్నాం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మీరు అడగచ్చు. సో నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు, నా స్టూడెంట్స్ మీరు ఫోన్ చేసి అడగచ్చు. అలాగే మనకి హైదరాబాద్లోని, చెన్నైలోని, అలాగే మనకి బెంగళూరులోని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఎవరినైనా మీకు పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరినైనా మీరు పిక్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ నేనేం చెప్తున్నానంటే బేసిక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా సో మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు కోర్సులోకి చెప్పడానికి రెడీ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోండి, వాళ్ళకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకవేళ ఒకళ్ళిద్దరున్నా ఒకళ్ళిద్దరు బాగా మరి సెలెక్షన్ అయ్యారా లేదా, వాళ్ళు సాటిస్ఫైడా కాదా, సో అవి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఈ కోర్సులో ఏంటంటే చాలా వరకు ఏంటంటే సబ్జెక్ట్ అర్థం కాదు. సో చాలామంది సో ప్రొఫెషనల్గా పైన చెప్పుకొని కంప్లీట్ అయిపోయిందని చెప్తారు, ఓన్లీ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్లో చెప్తారు. సో కాన్ఫిగరేషన్స్ నేర్చుకున్నంత మాత్రాన మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు కాదు. ఎస్ఏపీలో కాన్ఫిగరేషన్ నేర్చుకున్నంత మాత్రాన మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు కాదు. ఈ కాన్ఫిగరేషన్తో పాటు ఇన్అడిషనల్గా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే దానికి తోడు మనకి ఎనలైజ్ చేసే అంటే 4-వే డైరెక్షన్లో ఎనాలిసిస్ చేసే క్యాపబిలిటీ అనేది ఉండాలి. సో ఇవి లేకపోతే ఎస్ఏపీలో మార్కెట్లో మనం జయించడం కష్టం, జాబ్ చేయటం కూడా కష్టం. సో ఎస్ఏపీ FICO జాబ్ చేయటం కష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా క్లయింట్తో మాట్లాడాల్సి వస్తుంది, క్లయింట్ కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. సో క్లయింట్తో డిస్కషన్ చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అది ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి, ఇష్యూస్ వస్తాయి, అలాగే గంటలు కూర్చోవాల్సి వస్తుంది. సో అలాంటి కోర్సుని పిక్ చేసుకునేటప్పుడు మీకు బెస్ట్ ఎవరైతే ఈజీగా కోర్స్ చెప్తారో సో ఇవన్నీ ఆలోచించుకొని స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఇది బేసిక్గా మార్కెట్లో జరుగుతున్న విషయం. చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా మోసపోయి నా దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి వీడియోని డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. సో ఎవరికి పడితే వాళ్ళని నమ్మి ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీ యొక్క టైంని, మీ యొక్క కాలంని, మీ యొక్క టైంని, మీ యొక్క మనీని, సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తారో మీ ఎనర్జీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి సో ఇది ఈరోజు చాను ఎస్కే తరపు నుంచి మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.